స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం బాండ్ ఆర్డర్స్, బాండ్ లెంగ్త్స్, స్ట్రెంగ్త్స్ ఆఫ్ O2, O2 plus, O2 plus 2, O2 minus 1, O2 minus 2 వీటి గురించి మనం స్టడీ చేద్దాం. ఇనీషియల్గా ఆక్సిజన్ O2 అంటే 8 plus 8. Oxygen atomic number is 8. So O2 means O2 ante 8 plus 8 that equal to 16 electrons. 16 electrons ante greater than 14 electrons కాబట్టి ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది O2ది. O2 సీక్వెన్స్ ఏంటి? సిగ్మా 1s less than sigma star 1s less than sigma 2s less than sigma star 2s less than sigma 2pz less than pi to px equal to pi to py less than pi star to px equal to pi star to py less than sigma star to pz. ఇది ఆక్సిజన్ సీక్వెన్స్. లేకపోతే గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు మనం ఈ సీక్వెన్స్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే O2 మాలిక్యూల్కి ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేద్దాం. సో O2 అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 16. సో 16 ఎలక్ట్రాన్స్ని ఇప్పుడు దీంట్లో ఫిల్ చేద్దాం. సో 1 2 3 4 5 6 7 7 2s 14. సో 15 16. సో ఇది O2 మాలిక్యూల్ యొక్క మనం ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఆర్డర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో క్యాలిక్యులేషన్ చేద్దాం. బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు, సో బాండ్ ఆర్డర్ ఆఫ్ O2 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ నంబర్ ఆఫ్ బాండింగ్ 1 2 3 4 5 5 2s 10 minus number of anti-bonding 1 2 ఈ 2 కలిపి 3 2s 6. సో దట్ ఈక్వల్ టు 4/2 దట్ ఈక్వల్ టు 2. అంటే మీనింగ్ ఏంటి? ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్ ఉందని బాండ్ ఆర్డర్ చెప్తుంది. సో బాండ్ ఆర్డర్ ఆఫ్ O2 ఈజ్ 2. దట్ మీన్స్ దెర్ ఈస్ డబుల్ బాండ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి అప్లై చేద్దాం. O2 ప్లస్, O2 ప్లస్ 2, O2 మైనస్, O2 మైనస్ 2 వీటికి అప్లై చేసి అన్నిటికీ మనం బాండ్ ఆర్డర్స్, బాండ్ లెంగ్త్స్, స్ట్రెంగ్త్స్ మనం రాద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రాయబోయే దాంట్లో ఆర్డర్లో రాస్తాను. O2 ప్లస్ ఈక్వల్ టు బాండ్ ఆర్డర్, O2 ప్లస్ బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ప్లస్ అంటే మనం ఇప్పుడు ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి అన్నది మనం దీంట్లోంచి చూద్దాం. O2 ప్లస్ అంటే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తాం. సో మనం ఇక్కడే కదా రిమూవ్ చేసేది, లాస్ట్లో ఉన్న వాటిలోంచి రిమూవ్ చేస్తాం. రిమూవింగ్ ఎక్కడి నుంచి చేస్తున్నాం? స్టార్ నుంచి చేస్తున్నాం. అంటే యాంటీ బాండింగ్ అంటే మనం ఇక్కడ మైనస్ చేయాలి. సో ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తున్నామంటే మనం ఇక్కడ నుంచి 1 ఎలక్ట్రాన్ని మైనస్ చేద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి కాబట్టి సీక్వెన్స్లో ఇక్కడ నుంచి కాబట్టి తీస్తుంది ఎక్కడ కనపడుతుంది? మనకి స్టార్ ఉన్న దాంట్లో కనపడుతుంది. స్టార్ అంటే ఇవే కదా, యాంటీ బాండింగ్ కదా. సో యాంటీ బాండింగ్ నుంచి 1 రిమూవ్ చేద్దాం. సో 10 మైనస్ 5 దట్ ఈక్వల్ టు 5/2 దట్ ఈక్వల్ టు 2.5. నెక్స్ట్ O2 plus 2 bond order equal to
హాఫ్ ఇంటూ 10 మైనస్ ఇక్కడ నుంచి 2 తీయాలి, 6లోంచి 2 తీసేస్తే 4. సో దట్ ఈక్వల్ టు 6/2 దట్ ఈస్ 3. సో O2 ప్లస్కి O2 ప్లస్ 2కి నేను రాశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మైనస్లు రాద్దాం. O2 మైనస్ బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మైనస్ అంటే మీనింగ్ ఏంటి, యాడ్ చేయాలి, మనం ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలన్నా ఇక్కడికి రావాల్సిందే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే O2లో రిమూవింగ్ కానీ యాడింగ్ కానీ ఎలక్ట్రాన్స్ యాంటీ బాండింగ్లోనే జరుగుతాయి. అదే నైట్రోజన్లో అయితేనేమో, నైట్రోజన్లో మన కాన్ఫిగరేషన్ ఇక్కడ వరకే కదా వచ్చేది. సో ఇది ఇటు ఉంటుంది, ఇది ఇటు ఉంటుంది నైట్రోజన్లో. సో 2pZలో 2 ఎలక్ట్రాన్స్తో ఎండ్ అయిపోతుంది నైట్రోజన్లో. సో రిమూవింగ్ ఏమో బాండింగ్లో, యాడింగ్ ఏమో యాంటీ బాండింగ్లో నైట్రోజన్కి. ఇక్కడ ఆక్సిజన్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రిమూవింగ్ అయినా యాడింగ్ అయినా యాంటీ బాండింగ్లోనే జరుగుతుంది. సో ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం. సో 10 మైనస్ దీనికి 1 యాడ్ చేయండి, 10 మైనస్ 7 దట్ ఈజ్ 3/2 దట్ ఈక్వల్ టు 1.5. నెక్స్ట్ O2 2 మైనస్, O2 2 మైనస్ బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 10 మైనస్ ఇక్కడ 2 యాడ్ చేయాలి, 2 మైనస్ అంటే 2 యాడ్ చేయాలి. సో 10 మైనస్ 8 సో దట్ ఈక్వల్ టు 2/2 దట్ ఈజ్ 1. సో ఇవి 4 బాండ్ ఆర్డర్స్. ఇప్పుడు మనం ఈ బాండ్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని మనం కొన్ని పాయింట్స్ రాద్దాం. ఏమేమి పాయింట్స్ అంటే ఇవే ఇప్పుడు మనం రాయాలి. బాండ్ ఆర్డర్స్ సీక్వెన్స్ ఎట్లా ఉంది, బాండ్ లెన్స్ సీక్వెన్స్ ఎట్లా ఉంది, బాండ్ స్ట్రెంగ్త్ సీక్వెన్స్ ఎట్లా ఉందో మనం ఇప్పుడు రాద్దాం. ఓకే, ఫస్ట్ వన్ బాండ్ ఆర్డర్. అన్నిటికీ మనం ఇప్పుడు బాండ్ ఆర్డర్ రాయాలి. ఫస్ట్ వన్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ ఎంత, O2 2. రిమైనింగ్ వాటన్ని చెక్ చేస్తే హైయెస్ట్ ఇక్కడ ఉంది. సో O2 ప్లస్ 2 బాండ్ ఆర్డర్ సీక్వెన్స్, O2 ప్లస్ 2 గ్రేటర్ దాన్, నెక్స్ట్ 3 తర్వాత 2.5 ఉంది, O2 ప్లస్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ 2.5 తర్వాత 2 ఉంది అంటే O2 గ్రేటర్ దాన్ 1.5, O2 మైనస్ గ్రేటర్ దాన్ 1, O2 2 మైనస్. ఇది బాండ్ ఆర్డర్ యొక్క సీక్వెన్స్. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, బాండ్ లెంత్ ఆర్డర్ రాద్దాం. బాండ్ లెంత్, యాజ్ ద బాండ్ ఆర్డర్ డిక్రీజెస్ బాండ్ లెంత్ ఇంక్రీజెస్. బాండ్ ఆర్డర్ డిక్రీజ్ అవుతూ ఉంటే బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో స్మాలెస్ట్ బాండ్ ఆర్డర్ ఇక్కడ ఉంది, సో దీనికి హైయెస్ట్ బాండ్ లెంత్ ఉంటుంది. సో O2 2 మైనస్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ 1.5ది, O2 మైనస్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ 2ది, O2 గ్రేటర్ దాన్, నెక్స్ట్ O2 ప్లస్, నెక్స్ట్ O2 2 ప్లస్. నెక్స్ట్ బాండ్ స్ట్రెంగ్త్, బాండ్ ఆర్డర్ బాండ్ స్ట్రెంగ్త్ని మనం ఎలా కంపేర్ చేస్తామంటే యాజ్ ద బాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్ బాండ్ స్ట్రెంగ్త్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే బాండ్ ఆర్డర్ బాండ్ స్ట్రెంగ్త్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఇదే ఆర్డర్ వస్తుంది మనకి. బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అయితే బాండ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ ప్లేస్ O2 ప్లస్ 2, నెక్స్ట్ 2.5 O2 ప్లస్, నెక్స్ట్ O2, నెక్స్ట్ O2 మైనస్, నెక్స్ట్ O2 2 మైనస్. సో మనం ఆక్సిజన్ మాలిక్యూల్కి O2 క్యాటయాన్ O2 యానియాన్స్కి మనం ఈ 3 ఇలా రాయాలి. నెక్స్ట్ వీటికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మనం చెప్పాలి అంటే అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకొని చెప్పాలి. O2
2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో O2 ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ O2 ప్లస్ అంటే 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి, అంటే దీన్ని రిమూవ్ చేస్తాం. దీన్ని రిమూవ్ చేస్తే ఇది ఉంటుంది కాబట్టి సో O2 ప్లస్ ఈజ్ ఆల్సో పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ O2 ప్లస్ 2 అంటే ఈ 2 రిమూవ్ చేసేయాలి. ఈ 2 రిమూవ్ చేస్తే ఇంకా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కదా, సో దిస్ ఈజ్ డయామాగ్నెటిక్. నెక్స్ట్ O2 మైనస్ అంటే ఒకటి ఎంటర్ చేయాలి. ఈ 2 ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఎంటర్ చేస్తాం, అప్పుడు ఇది అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అవుతుంది. సో O2 మైనస్ ఈజ్ పారామాగ్నెటిక్. O2 మైనస్ 2 అంటే ఇది పేరెప్ అయిపోతుంది, ఇది పేరెప్ అయిపోతుంది. సో O2 మైనస్ 2 ఈజ్ డయామాగ్నెటిక్. అంటే 2 డయామాగ్నెటిక్లో వచ్చినాయి. ఏమిటవి? O2 మైనస్ 2 డయా, O2 ప్లస్ 2 డయా, O2 ప్లస్ 2 డయామాగ్నెటిక్ అండ్ O2 మైనస్ 2 డయామాగ్నెటిక్. ఈ రెండు డయామాగ్నెటిక్లో ఉన్నాయి, O2 ప్లస్ 2 అండ్ O2 మైనస్ 2. నెక్స్ట్ ఈ రెండింటిలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ paramagnetic in nature. So O2 plus is also paramagnetic in nature.